అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్కు మధ్య యుద్ధం ముదురుతున్న వేళ వాషింగ్టన్ రక్షణ వ్యూహాలకు ఊహించని సవాల్ ఎదురవుతోంది. అగ్రరాజ్య అమ్ముల పొదిలో అత్యంత శక్తివంతమైనదిగా భావించే జాస్మేర్ క్రూయిజ్ క్షిపణుల నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థల కళ్లు కప్పి దాదాపు 600 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులను అమెరికా తన ప్రపంచవ్యాప్త స్థావరాల నుంచి పశ్చిమాసియాకు వేగంగా తరలిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వల్లో 3 పైగా కేవలం ఇరాన్ వైపుకే గురిపెట్టాల్సి రావడం అమెరికా సైనిక సామర్థ్యంలోని లోపాలను బయటపెడుతోంది. లాక్హీడ్ మార్టిన్ తయారు చేసే ఒక్కో క్షిపణి విలువ సుమారు $1.5 మిలియన్ కాగా యుద్ధ విమానాలు ప్రమాదంలో పడకుండా సురక్షిత దూరం నుంచి వీటిని ప్రయోగించే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా B-1B ల్యాన్సర్, B-52 స్ట్రాటో ఫోర్ట్రస్ వంటి భారీ బాంబర్ విమానాలు వీటిని మోసుకెళ్లగలవు. అయితే యుద్ధం తీవ్రం కావడంతో మార్చి చివర్లోనే యూకేలోని ఫెయిర్ఫోర్డ్ బేస్తో పాటు సెంట్రల్ కమాండ్కు అత్యవసరంగా వీటిని పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కీలక ఆయుధాల కొరత అమెరికా వ్యూహాత్మక దాడుల వేగాన్ని తగ్గించే ప్రమాదం కనిపిస్తోంది. అమెరికాకు ఈ దారుణమైన పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణం యుద్ధ అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడమేనని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా వద్ద దాదాపు 2300 క్షిపణులు ఉండగా యుద్ధం మొదలైన తొలి వారాల్లోనే 1000కి పైగా ప్రయోగించడంతో నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ప్రస్తుతం అగ్రరాజ్యం వద్ద కేవలం 425 క్షిపణులు మాత్రమే మిగిలి ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇది యుద్ధ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. "2009లో భారీ సంఖ్యలో క్షిపణుల కొనుగోలుకు నిధులు కేటాయించినప్పటికీ ఆ తర్వాత బడ్జెట్ కోతలు, ప్రాధాన్యతలు మారడంతో ఉత్పత్తి నెమ్మదించింది. 10 ఏళ్ల క్రితమే బేస్ మోడల్ తయారీ నిలిచిపోవడం, కేవలం అప్గ్రేడ్ వెర్షన్లపై దృష్టి పెట్టడం వల్ల తగినన్ని నిల్వలు సమకూరలేదు. లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఈ ఏడాది కేవలం 400 నుండి 800 క్షిపణులను మాత్రమే తయారు చేయగలదు. ఇది కోల్పోయిన నిల్వలను భర్తీ చేయడానికి సరిపోదు. 1000 క్షిపణుల తయారీకి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతుండడం అమెరికా రక్షణ రంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ జాప్యం వల్ల పశ్చిమాసియాలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కష్టతరమవుతోంది. ఈ ఆయుధ కరువు కేవలం ఆర్థిక అంశమే కాకుండా అమెరికా ప్రపంచ సైనిక వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవైపు ఇరాన్తో పోరాడుతూనే ఇతర దేశాల్లోని తమ స్థావరాల నుంచి క్షిపణులను తరలించడం వల్ల ఆయా ప్రాంతాల్లో అమెరికా రక్షణ కవచం బలహీనపడుతోంది. నిల్వలు తక్కువగా ఉండటంతో ప్రతి క్షిపణి ప్రయోగానికి ముందు సైన్యం ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శత్రువుల భారీ విలువైన లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆయుధాలు అయిపోతాయనే భయం అమెరికా దూకుడును అడ్డుకుంటోంది. గతంలో చేసిన తప్పులు, దీర్ఘకాలిక యుద్ధ ప్రణాళికలు లేకపోవటం వల్లనే నేడు సూపర్ పవర్ హోదాలో ఉన్న దేశం క్షిపణుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.